عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. سأل سائل بعذاب واقع للكافرين ليس له دافع من الله ذي المعارج تعرج الملائكة والروح إليه في يوم كان مقداره 50,000 سنة فاصبر صبرا جميلا إنهم يرونه بعيدا ونراه قريبا يوم تكون السماء كالمحل وتكون الجبال كالإهن ولا يسأل حميم حميما يبصرونهم يود المجرم لو يفتدي من عذاب يومئذ ببنيه وصاحبته وأخيه وفصيلته التي تؤويه ومن في الأرض جميعا ثم ينجيه كلا إنها لظى نزاعة للشوى تدعو من أدبر وتولى وجمع فأوعى إن الإنسان خلق هلوعا إذا مسه الشر جزوعا وإذا مسه الخير منوعا إلا المصلين الذين هم على صلاتهم دائمون والذين في أموالهم حق معلوم للسائل والمحروم والذين يصدقون بيوم الدين والذين هم من عذاب ربهم مشفقون إن عذاب ربهم غير مأمون والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين فمن ابتغى وراء ذلك فأولئك هم العادون والذين هم لأماناتهم وعهدهم راعون والذين هم بشهاداتهم قائمون
والذين هم على صلاتهم يحافظون أولئك في جنات مكرمون. తొలగింపబడ్డ శైతానికుడి నుండి రక్షింపబట్టకై అల్లాహ్ యొక్క శరణము కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు చదివిన ఈ ఆయతులు సూరతుల్ మఆరిజ్ 70వ సూరాలోని ఆయతులు. మక్కీ సూరా, మక్కాలో దిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరాలో తీర్పు దినము, ఖయామత్ యొక్క ఘడియ ఎలా ఉంటుంది, ఆ రోజు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఖయామత్ యొక్క ఇబ్బందులు, బాధల నుండి కాపాడుగాక. ఆమీన్. మక్కా ముష్రికులు ఖయామత్ గురించి వినేటప్పుడు అవహేళన చేసేవారు, హేళనతో అనేవారు, ఆ ఖయామత్ ఎప్పుడొస్తుంది ఓ ముహమ్మద్ అని అనేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పందిస్తూ సమాధానమిస్తున్నారు. అది వస్తే కాఫిర్లు తప్పించుకోలేరు అని అంటున్నారు. ఎందుకు తప్పించుకోలేరు? ఎందుకు తప్పించుకోలేరంటే, గతంలో హజరత్ నూహు అలైహిస్సలాం వారి జాతి వారు శిక్ష వచ్చేటప్పుడు ఆ జాతిలో ఉన్నటువంటి కాఫిర్లు తప్పించుకోలేకపోయారు. ఆద్ జాతిపై శిక్ష వచ్చింది, వారు తప్పించుకోలేకపోయారు. సమూద్ జాతిపై శిక్ష వచ్చింది, వారు కూడా తప్పించుకోలేకపోయారు. లూత్ జాతిపై శిక్ష వచ్చింది, వారు కూడా తప్పించుకోలేకపోయారు. ఫిరౌన్ జాతిపై శిక్ష వచ్చింది, వారు కూడా తప్పించుకోలేకపోయారు. ఐకా జాతిపై, షుఐబ్ అలైహిస్సలాం జాతిపై శిక్ష వచ్చింది, వారు కూడా తప్పించుకోలేకపోయారు. తుబ్బా జాతిపై శిక్ష వచ్చింది, వారు కూడా తప్పించుకోలేకపోయారు. లూత్ జాతిపై శిక్ష వచ్చింది, వారు కూడా తప్పించుకోలేకపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్షను మీరు కోరుతున్నారా? అది వచ్చేటప్పుడు కాఫిర్లు దాని నుండి తప్పించుకోలేరు అని అల్లాహ్ అంటున్నారు. లిల్ కాఫిరీన లైస లహు దాఫి మినల్లాహి జిల్ మఆరిజ్. ఇది ఎవరి వైపు నుండి వస్తుంది శిక్ష? ఎవరైతే మానవుని యొక్క స్థాయి స్థానాలను పెంచుతాడు, దైవదూతల యొక్క స్థాయి స్థానాలను పెంచుతాడు, విశ్వంలో ఉన్నటువంటి వారి స్థాయి స్థానాలను పెంచుతాడు, ఆ అల్లాహ్ వైపు నుండి శిక్షలు వస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలి అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చేతిలో ఉంది. జిల్ మఆరిజ్, ఉరూజ్, పైకి వెళ్ళే స్థాయి స్థానాలు ఇవి అల్లాహ్. మొదటి ఆకాశంలో ఆదం అలైహిస్సలాం, రెండవ ఆకాశంలో ఇద్రీస్ అలైహిస్సలాం, మూడవ ఆకాశంలో ఈసా అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం, నాలుగవ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం, నాలుగవ ఆకాశంలో యూసుఫ్ అలైహిస్సలాం, ఐదవ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం, ఆరవ ఆకాశంలో మూసా అలైహిస్సలాం, ఏడవ ఆకాశంలో ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ 7 ఆకాశాలు దాటి పైకి వెళ్ళారు. స్థాయి స్థానాలను ప్రసాదించేవాడు. జన్నత్కి 100 అంతస్తులు ఉన్నాయి. ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలి అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలో ఉంది. మినల్లాహి జిల్ మఆరిజ్. ఈ భూలోకంలో కూడా ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలి అనేది అల్లాహ్కు బాగా తెలుసు. తారుజుల్ మలాయికతు వర్-రూహు ఇలైహి ఫీ యౌమిన్ కాన మిఖ్దారు 50,000 సన. దైవదూతలు మరియు జిబ్రయీల్, లేదా దైవదూతలు మరియు అల్లాహ్ తీస్తున్నటువంటి ఆత్మలు ఆయన దగ్గరికి వెళ్తాయి.
ఆ డిస్టెన్స్, ఆ దూరము అల్లాహ్ దృష్టిలో, దైవదూతల దృష్టిలో ఒకరోజు, కానీ మీ దృష్టిలో 50,000 సంవత్సరాలు. ఒక అర్థం. మరొక అర్థం ఏమందంటే సహీహ్ ముస్లిం షరీఫ్ యొక్క హదీస్లో వస్తుంది. హదీస్ నంబర్ 2292 ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఖయామత్ నాడు ఎవరైతే జకాత్ చెల్లించలేదో వారి ధనము వారికి శిక్షగా మారిపోతుంది. బంగారంపై జకాత్ తీయని వారి బంగారాన్ని కాంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి నుదుటిపై, వారి ప్రక్కలపై, వారి వీపుపై వేస్తారు. వెండిపై ఎవరైతే జకాత్ తీయలేదో వారి వెండిని కాల్చి వారి నుదుటు మరియు ప్రక్కలు, వీపుపై వారికి మచ్చలు వేయటం జరుగుతుంది. ఒంటెలపై, ఆవులపై, పశువులపై, మేకలపై ఎవరైతే జకాత్ తీయరో అవి వారిని తొక్కుతూనే ఉంటాయి. దాని యొక్క వ్యవధి 50,000 సంవత్సరాలు అని అంటున్నారు హదీసులు. 50,000 సంవత్సరాల వరకు అలా జరుగుతూనే ఉంటుంది. మరొక హదీస్లో, ఈ హదీసు సిల్సిలతు సహీహ్లో ఇబ్న్ అల్బానీ గారు తీసుకొచ్చారు. ఈ హదీసులో 50,000 సంవత్సరాల వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను సమకూరుస్తూ ఉంటాడు. మరొక హదీస్లో 50,000 సంవత్సరాల వరకు ప్రజలు వేచి ఉంటారు. సూర్యుడు వారి యొక్క నడినెత్తున దగ్గరకు వచ్చేస్తుంది. ఆ ఎండ తీవ్రతకు చెమటల్లో మునిగి ఉంటారు. కొంతమంది పాదాల వరకు, కొంతమంది ముడుకుల వరకు, కొంతమంది నడుము వరకు, కొంతమంది భుజాల వరకు, కొంతమంది పూర్తిగా చెమటల్లో మునిగి ఉంటారు. ఫీ యౌమిన్ కాన మిఖ్దారు 50,000 సన. ఆ ఒక్కరోజు, తీర్పు దినం యొక్క ఒక్కరోజు 50,000 సంవత్సరాలతో సమానం. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, విశ్వాసులకు ఒక నమాజు మాదిరిగా గడిచిపోతుంది అన్నారు. ఒక నమాజు సమయం, ఉదాహరణకు జుమ్మా నమాజే అనుకున్నాం, 1 గంటలో అయిపోతుంది ఇన్షాల్లా. అలా 50,000 సంవత్సరాలు 1 గంటలో ఎలా అయిపోతుందండి అని ఎవరికైనా సందేహం రావచ్చు, వస్తుంది కూడా. అలా ఎలా అవుతుందండి? 50,000 సంవత్సరాలు 50 గంటల కాదు, 50 రోజుల కాదు, 50 నెలల కాదు, 50 సంవత్సరాల కాదు, 1000 సంవత్సరాల కాదు, 5,000 సంవత్సరాల కాదు, 50,000 సంవత్సరాలు ఒక నమాజ్ వ్యవధిలో ఎలా అయిపోతుంది. అస్హాబే కహఫ్ కొండ గుహలో 309 సంవత్సరాలు పడుకున్నారు. ఫలబిస ఫీహిం 300 సినీన వజ్దాదు 9. కొండ గుహలో వారు 309 సంవత్సరాలు పడుకున్నారు. కానీ వారికి ఎలా అనిపించింది? యౌమన్ ఔ బాద యౌమ్, ఒకరోజు లేదా ఒక రోజులో ఒక పూట మాత్రమే ఇక్కడ పడుకున్నాము అని అన్నారు. బయట పరిస్థితి ఏమిటి? 309 సంవత్సరాలు అయిపోయింది బయట. లోన పరిస్థితి ఏంటి? ఒక రోజు కూడా అవ్వలేదు, ఒక పూట. ఒకే భూమి, ఒకే ప్రాంతము, ఒకే ప్లేస్లో వ్యక్తులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమయం తేడా పెట్టాడు. ఒకే భూమిలో, ఒకే చోట, ఒకే ప్రాంతంలో. కొండ గుహలో ఉండే వారికి కేవలం ఒక పూట మాత్రమే, బయట ఉండేవారికి 309 సంవత్సరాలు. అలాగే జరుగుతుంది ఖయామత్ నాడు కూడా. కాఫిర్ల కొరకు 50,000 సంవత్సరాలు అయిపోతుంది, విశ్వాసులకు అది ఒక నమాజు సమయంలో గడిచిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆ తీర్పు దినము నమాజు సమయంలో గడిచిపోయే భాగ్యం ప్రసాదించుగాక. ఫీ యౌమిన్ కాన మిఖ్దారు 50,000 సన ఫస్బిర్ సబరన్ జమీలా. కాబట్టి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇహలోకపు జీవితంలో నీకు వచ్చే కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు, బాధలకు నువ్వు సబర్ చేయి. సబర్ కూడా అందమైన సబర్, సబరన్ జమీలా. జమీల్ అంటే అందము. అందమైన సబర్ అంటే ఏంటి? సబర్ చేయటం అంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి మాట రాకూడదు, ఇంకెన్నాళ్ళు సబర్ అండి అనే మాట రాకూడదు. ఇది అందమైన సబర్ కాదు. ఇంకెన్నాళ్ళు సబరు, ఇది అందమైన సబర్ కాదు. అలాగే నువ్వు సబర్ చేస్తున్నప్పటికీ అది ప్రజల ముందు చర్చించడం, ఇన్నాళ్ళ నుండి నేను సబర్ చేస్తూనే ఉన్నాను, నమాజు మానలేదు, అల్లాహను మానలేదు, అల్లాహను విడిచిపెట్టలేదు. పొరపాటు.
ఇది కూడా అందమైన సబర్ కాదు. సబర్లో అందమైన సబర్ అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాసినటువంటి రాతపై రాజీ అయిపోవాలి, ఇష్టపడిపోవాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, భూమి ఆకాశాలు సృష్టించక 50,000 సంవత్సరాల ముందే సృష్టి రాసుల యొక్క విధిరాతను అల్లాహ్ రాసి పెట్టేశాడు. అల్లాహు అక్బర్. ఇక్కడ కూడా 50,000 సంవత్సరాలే చర్చించారు. అల్లాహ్ భూమి ఆకాశాలు సృష్టించక 50,000 సంవత్సరాల ముందే అందరి విధిరాత రాసి పెట్టేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అది ఎలా రాశాడో అలాగే జరిగి తీరుతుంది. ఆయన రాసిన రాతను రాజీ అయిపోవటమే సబర్. నా జీవితం ఇలా గడుస్తుంది, నేను ఇష్టంతో ఉన్నాను, అల్లాహ్తో రాజీ అయిపోయాను. నాకు ఇన్ని కష్టాలున్నాయి, అల్లాహ్తో రాజీ అయిపోయాను. ఇన్ని వ్యాధులతో బాధపడుతున్నాను, అల్లాహ్తో రాజీ అయిపోయాను. నేను ఇన్ని అప్పులతో బాధపడుతున్నాను, అల్లాహ్తో రాజీ అయిపోయాను. అల్లాహ్తో రాజీ పడిపోవటమే సబరన్ జమీలా. ఫస్బిర్ సబరన్ జమీలా. ఒక్క మాట కూడా అల్లాహ్ గురించి కంప్లైంట్ చేయకూడదు. నాకు అల్లాహ్ ఇలా చేశాడని, అలా చేశాడని. ఇది సబరన్ జమీలా కాదు. ఏం చేసిన అల్లాహ్ నా మేలు కోసమే చేస్తాడు. అల్లాహ్ తన దాసులకు కీడు చేయడు. వలా యుస్లమూన ఫతీలా. దారం పోగంత అన్యాయం కూడా చేయనంటున్నాడు, రవ్వంత అన్యాయం కూడా ఆయన చేయనంటున్నాడు. ఎవరైనా ఆయన అన్యాయం చేశాడు అంటే అది సబర్ కాదు. ఫస్బిర్ సబరన్ జమీలా. అందుకే అయ్యూబ్ అలైహిస్సలాం వారి సబర్ గుర్తొస్తుంది. సబర్ విషయంలో ఎప్పుడు మాట్లాడినా అయ్యూబ్ అలైహిస్సలాంని మర్చిపోలేము. ఎన్ని సంవత్సరాలండి? సుమారుగా 70 సంవత్సరాలు అయ్యూబ్ అలైహిస్సలాం వారు, 18 సంవత్సరాలు అయ్యూబ్ అలైహిస్సలాం వారు తీవ్రమైన వ్యాధి గురయ్యారు. 18 సంవత్సరాలు దేహంలో పురుగులు పట్టేశాయి. నాది అన్నవారు ఎవరు కూడా లేరు, తనవారంటూ ఎవరు లేరు. అటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి అయ్యూబ్ ఏనాడు కూడా కంప్లైంట్ చేయలేదు. ఫస్బిర్ సబరన్ జమీలా ఇన్నహుం యరౌనహు బഈదా వ నరాహు ఖరీబా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిన్ను అడుగుతున్నారు కదా అల్లాహ్ శిక్ష ఎప్పుడు వస్తుంది, ఖయామత్ ఎప్పుడు వస్తుందని. వారి దృష్టిలో ఖయామత్ చాలా దూరంగా ఉంది, కానీ నా దృష్టిలో చాలా దగ్గరగా ఉంది. అవును, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖయామత్ దూరంగా లేదు, చాలా దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉంది? నేను మరియు ఖయామత్ ఎలా అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే ఆ మధ్యన ఇంకే అడ్డు కూడా లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారంటే ఇంకా ఖయామత్ రావాల్సిందే. మరి అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకసారి ఒక వృద్ధురాలు, కడు వృద్ధురాల్ని చూసి అన్నారు, ఈమె జీవితం ఇంకెంత మిగిలి ఉంది, భూలోకం జీవితం కూడా అంతే మిగిలి ఉంది అని అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక కంచాన్ని చూశారు, కంచంలో అన్నీ తినేశారు, లాస్ట్ 2-3 మెతుకులు మిగిలి ఉండిపోయాయి. ఖయామత్ కూడా ఇలాగే మిగిలి ఉంది అన్నారు. చాలా దగ్గరలో ఉంది అల్లాహ్ దృష్టిలో, కానీ కాఫీర్ల దృష్టిలో చాలా దూరంగా ఉంది, విశ్వాసుల దృష్టిలో చాలా దగ్గరగా ఉంది ఖయామత్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రతి మనిషి యొక్క మరణము ఖయామత్ అన్నారు, ప్రతి వ్యక్తి యొక్క మరణము ఖయామత్ అన్నారు. ఇన్నహుం యరౌనహు బഈదా వ నరాహు ఖరీబా యౌమ తకూను సమాఉ కల్ ముహల్. అది ఖయామత్ వస్తే ఏం జరుగుతుంది? ఆకాశము కరిగిన రాగి మాదిరిగా పడిపోతూ ఉంటుంది. కరిగిన రాగి ఎలా పడిపోతుంది? అలా పడిపోతూ ఉంటుంది. వ తకూనుల్ జిబాలు కల్ ఇహిల్. పర్వతాలు ఏకిన దూది మాదిరిగా ఎగిరిపోతూ ఉంటుంది అన్నారు. బలమైనటువంటి ఆకాశము రాగి, కరిగినటువంటి రాగి మాదిరిగా పడిపోతూ ఉంటుంది. బలమైనటువంటి పర్వతాలు దూది మాదిరిగా, ఏకిన దూది మాదిరిగా ఎగిరిపోతూ ఉంటుంది. వతకూనుల్ జిబాలు కల్ఇహ్న్ వలా యస్అలు హమీమున్ హమీమా. ప్రాణ స్నేహితుడు తన ప్రాణ స్నేహితుడిని పలకరించడు ఆ రోజు. హజరత్ ఈసా అలైహిస్సలాం, మరియం అలైహిస్సలాం ఇద్దరు ఎదురెదురవుతారు, పలకరించుకోరు. అదేంటి? ఈసా అలైహిస్సలాం, మరియం అలైహిస్సలాం
తల్లి కొడుకుల మధ్య చాలా ఎనలేని ప్రేమ ఉండేది కదా, ఎందుకు పలకరించుకోరు? ప్రతి వారు ఆ రోజు సెల్ఫిష్ అయిపోతారు. ప్రతి వారు తన రక్షణ ఎలా అని చూస్తారు, నేను ఎలా రక్షణ పొందాలి అని చూస్తారు. అంత గొప్ప వ్యక్తులే ఒకరిని మరొకరు పలకరించుకోరు అంటే పరిస్థితి ఏంటి? అందుకే ఉమ్మల్ మోమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అడిగింది, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఖయామత్ నాడు ఎవరికి కూడా దేహంపై దుస్తులు ఉండవని అంటున్నారు, మరి మర్మాలపై దృష్టి పడదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆయిషా, ఆ రోజు ప్రతి వారి దృష్టి తన త్రాసుపై ఉంటుంది, కర్మల పత్రాలపై ఉంటుంది. నా యొక్క పరిస్థితి ఏం జరుగుతుంది, నేను ఎక్కడికి వెళ్తాను, ఈరోజు జన్నతులు వెళ్తానా జహన్నములు వెళ్తానా భయంతో ఉంటుంది. ఇక వారి దృష్టి ఇటు అటు ఉండదు, ప్రతి వారి దృష్టి ఒక్కటే, నా గమ్యం ఏమిటి? మరలా తిరిగి భూలోకంలో రాలేము, అక్కడ ఎవరు కాపాడలేరు, ఏమీ ఉండవు. ఎలానా పరిస్థితి, అది ప్రతి వారి యొక్క ధ్యాస తన గమ్యంపై ఉంటుంది. వలా యస్అలు హమీమన్ హమీమా, ఎవరిని ఎవరు కూడా పలకరించుకోరు. యుబస్సరూనహుం, చూస్తారు, చూసినప్పటికి కూడా పలకరించరు. చూడకపోతే అది వేరు, చూసి కూడా పలకరించరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, అల్ ఖారియా మల్ ఖారియా వమా అద్రాక మల్ ఖారియా యౌమ యకూను నాసు కల్ ఫరాషి మన్సూర్. ఆ రోజు మానవులు ఎలా ఉంటారు? దీపం పురుగుల్లాగా చెల్లా చెదురుగా ఉంటారు. ప్రతి వారు తమ రక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటారు. యుబస్సరూనహుం యవద్దుల్ ముజ్రిము లౌ యఫ్తది మిన్ అజాబి యౌమిదిన్ బిబనీ. నేరస్తులు నరకాన్ని చూస్తారు, పాపాత్ములు నరకాన్ని చూస్తారు, కాఫిర్ అవిశ్వాసులు నరకాన్ని చూస్తారు. చూడగానే ఒక ఆలోచన వస్తుంది, వాడికి ఒక థాట్ వస్తుంది, ఒక ఆలోచన. ఏంటి? ఈ నరకంలో నన్ను పడేస్తాడన్న, ఏదైనా మార్గం తీయాలి. ఏముంది? నా ఇల్లులు లేవు, నా స్థలాలు లేవు, నా ఫ్లాట్లు లేవు, నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏమీ లేదు. నా కొడుకులు కనిపిస్తున్నారు, అల్లా నా కొడుకుల్ని వేసేయాల జహన్నం. నీకు కావాలి కదా జహన్నంలో కాలటానికి, ఎవరైనా కావాలి, నా కొడుకుల్ని వేసేది. అవాక్కైపోతున్నారు కొడుకులు, సొంత తండ్రి తన కొడుకుల్ని వేసేయమంటున్నారు. యఫ్తది మిన్ అజాబి యౌమిదిన్ బిబనీ, నా కొడుకుల్ని వేసేయాల. కుదరదు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వసాహిబతిహి, నా భార్యల్ని వేసేయాలా నరకంలో. చూసారు? కుదరదు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. అఖీ, నా అన్నదమ్ములు, వారిని వేసేయాలా నరకంలో. కుదరదు అన్నాడు. ఫసీలతి అల్లతి తువి, అల్లా నా కుటుంబ సభ్యుల్ని వేసే, నా బంధువులను వేసే. ఒక పెద్ద సమూహము నా బంధువులు. లేదు, కుదరదు అన్నాడు. వమన్ ఫిల్ అర్ది జమియా, భూలోకంలో ఉండే సమస్త జీవజాతుల్ని వేసేయల్లా. మానవుల్ని, సమస్త జీవజాతుల్ని, జిన్నాతుల్ని అందరినీ వేసే. వమన్ ఫిల్ అర్ది జమియా సుమ్మ యుంజి, సుమ్మ యుంజి, సుమ్మ యుంజి, నన్ను కాపాడల్లా, నన్ను కాపాడు. కల్లా, అట్లు కుదరదు. ఇన్నహా లజా, ఈరోజు నీకు నరకం ఉంది. లజా నరకం యొక్క పేరు, ఒక పేరు. అల్లాహ్ కాపాడుగాక నరకం నుండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అల్లాహ్ కూడా ఖురాన్లో అన్నాడు, లహా సబఅతు అబ్వాబిన్, లహా సబఅతు అబ్వాబిన్. సూరా హిజ్ర్ సూరా నంబర్ 15 అల్లాహ్ అంటున్నాడు, నరకానికి 7 ద్వారాలు ఉన్నాయి. జహన్నం, జహీం, సఖర్, సঈర్, హావియా, హుతమా, త్వహ్, లజా. లజా 7 ద్వారాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జహన్నం యొక్క ద్వారాల నుండి మమ్మల్ని కాపాడుగాక. కల్లా ఇన్నహా లజా నజ్జాతన్ లిశ్శవా,
ఆ లజ్జా అనే నరకం ఎలా ఉంటుందో అల్లా చెప్తున్నారు. లజ్జాతన్ లిశ్షవ, అది దేనిని కావాలంటే దాన్ని తీసుకుంటుంది. ఉదాహరణకు మన కన్ను కావాలి, లాక్కుంటుంది. చెవి కావాలి, లాక్కుంటుంది. చర్మం కావాలి, లాక్కుంటుంది. ముఖంపై చర్మం తీయాలి, లాగేస్తుంది. దాన్ని లజ్జా అంటారు. అటువంటి భయంకరమైనటువంటి నరకము ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నారు. అల్లాహ్ మనల్ని కాపాడుతాడు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహితము ప్రతి నమాజ్లో అత్తయ్యాతు చివరి దువాలో చివరి తషహుదులో అనేవారు, అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజాబి జహన్నమ్, అల్లాహ్ నన్ను జహన్నం నుండి కాపాడు. అల్లా ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా నరకము నుండి శరణము కోరేవారు. అల్లాహ్ నన్ను నరకం నుండి కాపాడు అల్లా. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే మూడు సార్లు అల్లాహ్ నన్ను నరకం నుండి కాపాడు, నన్ను నరకం నుండి కాపాడు, నన్ను నరకం నుండి కాపాడు అని అంటారో, నరకం స్వయంగా అంటుంది, అల్లాహ్ ఈ వ్యక్తిని నరకం నుండి కాపాడు అల్లాహ్ అని. అల్లాహు అక్బర్. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజాబి జహన్నమ్. అందుకే అల్లాహ్ స్వయంగా నరకాగ్ని నుండి రక్షణ పొందటానికి దువా నేర్పించాడు. రబ్బనా అస్రిఫ్ అన్నా అజాబ జహన్నమ ఇన్న అజాబ కాన గరామ ఇన్నహా సాఅత్ ముస్తఖర్ర వ మఖామ. ఓ మా ప్రభు, మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు. రబ్బనా అస్రిఫ్ అన్నా అజాబ జహన్నమ ఇన్న అజాబ కాన గరామ. నిస్సందేహంగా అల్లాహ్ నీ నరకము భరించరానిది. ఇన్నహా సాఅత్ ముస్తఖర్ర వ మఖామ, అల్లాహ్ నివాసాలలో అతి చెడ్డ నివాసము నరకము. అందుకే అల్లాహ్ స్వయంగా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుమున్ నార. విశ్వసించిన ప్రజలారా, మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి, మీ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోండి. ముందు మిమ్మల్ని కాపాడుకోండి అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు. ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుమున్ నార వఖూదుహా అన్నాసు వల్ హిజార అలైహా మలాయికతున్ గలాదున్ షిదాద్. ఆ నరకంపై కర్కశ హృదయం, కఠినాది హృదయం గల దైవదూతలు నిర్వాహకులుగా ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ నరకం నుండి రక్షించుగాక. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక చోట అంటున్నాడు, రబ్బనా మా ఖలక్త హాదా బాతిలా సుబ్హానక ఫకినా అదాబన్ నార్. ఓ మా ప్రభు, ఈ సమస్త విశ్వాన్ని నువ్వు వ్యర్థంగా పుట్టించలేదు. ఇంత మహా విశ్వము కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇది వ్యర్థంగా పుట్టించలేదు. ఇంతమంది జనం మనం కూర్చొని ఉన్నాము, వ్యర్థంగా పుట్టించలేదు. భూలోకంలో ఉండే జీవజాతులన్నీ వ్యర్థంగా పుట్టించలేదు. మా ఖలక్త హాదా బాతిలా సుబ్హానక, అల్లాహ్ నువ్వు లోపరహితుడవు, లోపము గలవారము మేమే. ఫకినా అదాబన్ నార్, కావున మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు దేవా. రబ్బనా ఇన్నక మన్ తుద్ఖిలిన్ నార ఫఖద్ అఖ్జైత. ఓ మా ప్రభు, ఎవరైతే అగ్నిలో పడతారో నరకములో, వారు చాలా అవమానము పొందుతారు. వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్, అటువంటి పాపాత్ములకు ఎవరు కూడా సహాయం చేసేవారు ఉండరు. నరకంలో వెళ్ళే వారి గురించి ఎవరు కూడా మాట్లాడేవారు ఉండరు. కానీ అల్లాహ్ అనుమతి దొరికిన వారు మాట్లాడతారు. అల్లాహ్ అనుమతి పొందిన వారు మాట్లాడతారు. ఒక హదీసు గుర్తొచ్చింది నాకు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నిసాయి షరీఫ్ యొక్క హదీస్ సహీ హదీస్. ఇలాగే ఇప్పుడు మనమందరం కూర్చొని ఉన్నాం మసీదులో, ఒకరి ముఖాలు మరొకరికి తెలుసు, పరిచిత ముఖాలే, ఫలానా వారు అని చెప్పి. జన్నతులో కూడా ఇలాగే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం ఇన్షాల్లా. మాట్లాడుకునేటప్పుడు కొన్ని ముఖాలు కనిపించవు. అల్లాహ్తో అడుగుతారు, అల్లాహ్ వారు ఇక్కడ కనిపించట్లేదు, ఎవరైతే ప్రపంచంలో మేము కలిసి కూర్చునేవారు. అల్లాహ్ అంటారు, అవును, వారు జహన్నంలో ఉన్నారు, నరకంలో ఉన్నారు. అల్లాహ్ వారు కూడా ఇక్కడ కూర్చోవాలని మేము తాపత్రయపడుతున్నాము, వెళ్ళండి, వారిని నరకం నుండి తెచ్చుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు. విశ్వాసులు వెళ్తారు, వారిని వెతుకుతారు, వెతికి నరకం నుండి తెచ్చుకుంటారని హదీసులో ఉంది. అల్హమ్దులిల్లాహ్. కాబట్టి ఇటువంటి సభల్లో కలిసి కూర్చోవడం కూడా ఎంతో శుభకరమైనది. అందుకే జమాత్కి ఎంత విలువ ఉంది.
జమాత్కి ఎందుకు ఎంత విలువ ఉంది? 27 రెట్లు పుణ్యం ఉంది నమాజ్లో. జమాత్కి అంత పుణ్యం ఉంది. ఒంటరిగా మనము చేసే భక్తి కంటే జమాత్తో కలిసి చేయటము చాలా ఉత్తమమైనది అని తెలుస్తుంది. లౌ యఫ్తది మిన్ అజాబి యౌమిదిన్ బిబనీ వసాహిబతిహి వఅఖీహి వఫసీలతిహి అల్లతీ తువి వమన్ ఫిల్ అర్ది జమీఅ సుమ్మ యుంజీ కల్లా ఇన్నహా లజా నజ్జాఅతన్ లిశ్షవా తదు మన్ అద్బర వతవల్లా. నరకము పిలుస్తుంది పేరు తీసుకొని. ఎవరిని? ఎవరైతే భూలోకములో ముఖము తిప్పుకున్నాడు, అల్లాహ్ యొక్క మాట నుండి ముఖము తిప్పుకున్నాడు. కావున సోదరులారా, అల్లాహ్ యొక్క మాట ముందుకు వచ్చేటప్పుడు మీకు ఇష్టం లేకపోతే కాముగా ఉండండి, కానీ దాన్ని తిరస్కరించకండి, దాన్ని వ్యతిరేకించకండి, దాని నుండి ముఖం తిప్పుకోకండి. అల్లాహకు చాలా పౌరుషం వస్తుంది, చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క మాట కాబట్టి. నా మాట, నీ మాట, ఎవరిది మాట అయినా తిరస్కరించవచ్చేమో, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాట తిరస్కరించడము చాలా ప్రమాదకరం. తదు మన్ అద్బర వతవల్లా. వారిని పిలుస్తుంది నరకము పేరు తీసుకొని. ఎవరైతే భూలోకములో వీపు తిప్పుకొని వెళ్ళిపోయారు. వజమఅ ఫఅవఅ. మరియు వారు భూలోకంలో ధనాన్ని కూర్చిపెట్టారు, బాగా లెక్కపెట్టి దాచిపెట్టారు. లాకర్స్లో, ఒక లాకర్లో ఇంకో లాకరు, ఆ లాకర్లో ఇంకో లాకరు, ఆ లాకర్లో ఇంకో లాకరు దాచిపెట్టారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గంలో ఖర్చు పెట్టలేదు. ఇక్కడ స్పెషల్గా చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎంతోమంది తన ధనాన్ని లెక్కెడుతూనే ఉంటారు. అది పెరుగుతూనే ఉండాలి. జమా అంటే అది, ఫఅవా అంటే దాన్ని కంట్రోల్ చేసి పెట్టేశారు. ₹1 కూడా బయటకు వెళ్ళకూడదు. ఫఅవా ఇన్నల్ ఇన్సాన ఖులిక హలువా. నిస్సందేహముగా మానవుణ్ణి మేము దూకుడు స్వభావంతో పుట్టించామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. దూకుడు స్వభావం ఏంటి? దూకుడు స్వభావం ఏంటంటే, వాడి దగ్గర ఏమీ లేకపోతే రోజు మస్జిద్ దగ్గర కనిపిస్తాడు, అల్లాహ్కి అడుగుతూనే ఉంటాడు, అల్లాహ్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అల్లాహ్ ఇచ్చిన తర్వాత నాకు సంబంధమే లేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది దూకుడు స్వభావం. ఏమైనా కావాలనుకో రోజు తిరుగుతాడు, రోజు అడుగుతాడు, అందరికీ చెప్తాడు మీరు వారి దువా కరోబా అని. ఆ తర్వాత చూసి కూడా పలకరించదు. ఎందుకు? అయిపోయింది, పని అయిపోయింది కదా, ఇంకా అల్లాహ్ అవసరం లేదు. तेरा मुझे ज़रूरत चाहिए, अब चले जा, मुझे क्या भी ज़रूरत नहीं, सो भाई ఇది దూకుడు స్వభావం. ఇన్నల్ ఇన్సాన ఖులిక హలువా ఇదా మస్సహు షర్రు జజువా. ఏదైనా ప్రమాదం వస్తే, కష్టం వస్తే, నా అంతటి దుర్మార్గుడు ఇంకెప్పుడు లేడు అని చెప్పి బాధపడిపోయి ఏదేదో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని చెప్తాడు. ఏదైనా మేలైతే నా అంత పుణ్యాత్ముడు ఎవడు కూడా లేడని అనుకుంటాడు. ఇల్లల్ ముసల్లీన్, కానీ నమాజీలు అలా ఉండరు అని అల్లాహ్ అంటున్నాడు. ఇల్లల్ ముసల్లీన్, నమాజు చేసేవారు ఆ రకమైనటువంటి గుణాలు కలిగి ఉంటారు. అల్లదీన హుమ్ అలా సలాతిన్ దాయిమూన్. ఆ నమాజీలు ఎవరు? జుమాకు జుమా కాదు, పర్మనెంట్గా నమాజ్ చదివేవారు. దాయిం అంటే పర్మనెంట్, 5 పూటలు చదివేవారు, ఖచ్చితంగా నమాజ్ని పాటించేవారు. ఎక్కడుంటే అక్కడ టైంకి నమాజ్ గుర్తుంటుంది వారికి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 7 రకాల ప్రజలు అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఉంటారు. ఆ రోజు వేరే నీడేమి కూడా ఉండదు. అందులో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క హృదయం మస్జిద్లో ఇరికి ఉంటుంది. ముఅల్లకున్ ఫిల్ మసాజిద్, మస్జిద్లో వేలాడబడి ఉంటుంది హృదయం. అంటే ఒక నమాజ్ చదివిన తర్వాత మరొక నమాజ్ కోసము మస్జిద్కి వెళ్ళాలి అనుకుంటాడు. ఇంట్లో చదవాలి అనుకోడు, మస్జిద్కి వెళ్ళాలి నమాజ్. ముఅల్లకున్ ఫిల్ మసాజిద్. అందుకే నరకంలో కాలేవారు అంటారు.
ఖాలు లం నకు మినల్ ముసల్లీన్, నేను నమాజీలతో లేను, జమాత్తో చదివే వారితో నేను లేను. లం నకు మినల్ ముసల్లీన్. అందుకే హదీస్లో చెప్పాను, ఇక్కడ కనిపించేవారు అక్కడ కనిపించలేదని చెప్పి అల్లాహతో అడుగుతారు, జమాత్లో కనిపించేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని సాధిగాక. అల్లాహ్ బ్రతికిన నాలుగు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ జహన్నం యొక్క 7 ద్వారాల నుండి మమ్మల్ని రక్షించు, జన్నత్ యొక్క 8 ద్వారాల ద్వారా పిలిచే భాగ్యం మాకు ప్రసాదించు. అల్లాహ్ జన్నత్లో ఉన్నటువంటి అతి ఉన్నతమైన జన్నతుల్ ఫిర్దౌస్లో మేము మా కుటుంబ సభ్యులతో సహా ప్రవేశించే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు, జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు, జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. అల్లాహుమ్మ అస్రిఫ్ అన్నా రబ్బనా అస్రిఫ్ అన్నా అదాబ జహన్నమ ఇన్న అదాబ కాన గరామ ఇన్నహా సాఅత్ ముస్తఖర ముఖామ రబ్బనా మా ఖలక్త హాదా బాతిల సుబ్హానక ఫకినా అదాబన్ నార్ రబ్బనా ఇన్నక మన్ తుద్ఖిలిన్ నార్ ఫఖద్ అఖజైత మా లిజ్జాలిమిన్ అన్సార్ రబ్బనా ఇన్ననా సమీనా మునాది యునాది లిల్ ఈమాన్ అన్ ఆమిన బిరబ్బికుం ఫఅమన్నా రబ్బనా ఫగ్ఫిర్ లనా దునూబనా వకఫిర్ లనా సయ్యియాతినా వతవఫనా మాల్ అబ్రార్. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు, ఎవరికైతే ఉపాధిని ఇచ్చావో అందులో బర్కత్ ఇవ్వల్లా. అల్లాహ్ మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి మహమ్మద్ వసల్లు ఆయన సిఫారసు మా కోసం అల్లా, ఆయన చేతులారా జామె కౌసర్ ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించి, వారిని కరుణించి, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు, మా కర్మల పత్రాలు కుడి చేతిలో ప్రసాదించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. السلام عليكم.